కానీ ఎలాంటి సిచ్యువేషన్స్లో పేషెంట్కి ఇంపెల్లా మనం చేయలేమంటారు మీ ఉద్దేశ ప్రకారం? అంటే కొందరు బాగా అడ్వాన్స్డ్గా హార్ట్ ఫెయిల్ అయిన సిచ్యువేషన్లో ఉంటారు. అడ్వాన్స్డ్ హార్ట్ ఫెయిలియర్ ఉన్న పరిస్థితిలో ఉంటుంది. వాళ్ళు ఇంపల్లా వేసినా సరే వాళ్ళకి ఉపయోగం లేని పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళని హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి క్యాండిడేట్స్గా మనం డిసైడ్ చేయాలి. ఓ, అలాంటి వాళ్ళకి గుండె మార్పిడి శస్త్రచికిత్స అవసరం పడుతుంది అన్నమాట. దే ఆర్ టూ అడ్వాన్స్డ్ ఇన్ ద డిసీజ్. అది ఇలాంటి తాత్కాలిక మెజర్స్ కూడా వాళ్ళకి హెల్ప్ చేయని పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి వాళ్ళని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఎవరికన్నా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కనుక వాళ్ళు అడ్వైస్ చేస్తే డాక్టర్స్, ప్రస్తుతం ఉన్న ప్రొసీజర్ ఏంటి సార్? ఎందుకంటే వాళ్ళు ముందు రిజిస్టర్ చేసుకోవాలి వాళ్ళ బ్లడ్ గ్రూప్ దగ్గర నుంచి, సో చాలా వెయిటింగ్ పీరియడ్ ఉంటుందని చెప్పని నేను విన్నాను. సో వాట్ ఈస్ ద ప్రాసెస్? ద ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు కార్డియాలజిస్ట్ చూసి వీళ్ళకి ఇంకేం మందులు వేరే ఇంకేం సాధనాలు ఉపయోగపడవు, వీళ్ళు ఎండ్ స్టేజ్కి వచ్చారు, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే మార్గం లేదని నిర్ధారించిన తర్వాత వాళ్ళని హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కొన్ని ఇవాల్యుయేట్ చేస్తారు, కొన్ని టెస్టులు చేసి ఇవాల్యుయేట్ చేసిన తర్వాత హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి వాళ్ళు సరైన క్యాండిడేట్స్ని డిసైడ్ చేసిన తర్వాత వాళ్ళని రిజిస్టర్ చేస్తాం. వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు. వాళ్ళకున్న జబ్బు తీవ్రతను బట్టి వెయిటింగ్ లిస్ట్లో 1, 2, 3 సీరియల్ ఆర్డర్లో పెడతాం అన్నమాట. వాళ్ళ బ్లడ్ గ్రూప్కి, వాళ్ళ బాడీ సైజ్కి, వాళ్ళ ఏజ్కి మ్యాచింగ్ డోనర్ ఉన్నప్పుడు, హార్ట్ డోనర్ ఉన్నప్పుడు, హార్ట్ హ్యాస్ టు బి టేకెన్ ఫ్రమ్ అ క్యాడవర్, ఓన్లీ ఫ్రమ్ అ డెడ్ బాడీ, నాట్ ఫ్రమ్ అ లివింగ్ పర్సన్ ఆబ్వియస్లీ, అది బ్రెయిన్ డెడ్ పర్సన్.